ఆ జిల్లా కేంద్రం మార్పుపై అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదా? అసలు అంత అకస్మాత్తుగా జిల్లా కేంద్రం ఎందుకు మారిపోయింది? కారణాలు కొక్కొల్లలు కావచ్చు, కానీ కాలం ఉన్నంతకాలం ఆ చేదు నిజం అక్కడి వారిని ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది. తరాలకు సరిపడనంత అన్యాయం అయితే జరిగిపోయింది, కానీ జ్ఞాపకాలు మాత్రం చరిత్ర పుటల్లో నిలిచిపోవడం మాత్రం సత్యం. అయితే ఆ లోటును పూడ్చివేయాలని ప్రభుత్వాలు, పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. వందల కోట్ల ప్యాకేజ్ తోటి కన్నీళ్లు తుడిచే ప్రయత్నాలు మొదలయ్యాయి. దీంతో ఆ ప్రాంత వాసులు సంతృప్తి చెందుతారా? కాలక్రమంలో అంతా మర్చిపోతారా? అది సాధ్యమేనా? అసలు ఇదంతా ఎక్కడ జరుగుతుంది? లెట్స్ వాచ్. ఒక జిల్లా రెండు ముక్కలై ఆ తర్వాత మూడుగా మారిన ఉమ్మడి కడపలోని రాయచోటి ప్రాంతం ఇది. సాగు, తాగునీటి అవసరాలు చాలా స్వల్పంగా ఉండే ఈ ప్రాంతంలో భిన్నమైన రాజకీయాలు నడుస్తుంటాయి. అలాంటి ఈ ప్రాంతాన వైసీపీ తన తిరుగులేని వరుస విజయాలను సాధించుకొని ఈ ప్రాంతవాసుల రుణం తీర్చుకుంది. ఎప్పుడు ఎవరు కలలోనైనా ఊహించని జిల్లా కేంద్రాన్ని రాయచోటిగా అప్పగించేశారు నాటి వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నిర్మాణాత్మకమైన పనులతో పాటు జిల్లా కేంద్ర అభివృద్ధి చకచక జరిగిపోయాయి. దాదాపు 3 ఏళ్లకు పైగా అన్నమయ్య జిల్లా హోదాను అనుభవించిన రాయచోటికి కూటమి ప్రభుత్వంలోనూ అదృష్టం పట్టిందనుకున్నారు. అయితే ఆ ఆనందం చాన్నాళ్లకు సాగకుండా 3 నాళ్ల ముచ్చటగానే మసగబారిపోయింది. వరుస విజయాల గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓటమి పాలు చేస్తూ టీడీపీ నుంచి అనూహ్యంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెరపైకొచ్చారు. శాసనసభ్యుడిగా తొలిసారి ఎన్నికైన ఈయన్ను సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు మంత్రి పదవినిచ్చి రాయచోటిలో దౌడు తీయించారు. 1 షాట్ 2 బర్డ్స్ అన్న చందంగా రాయచోటి నుంచి శ్రీకాంత్ రెడ్డికి, పుంగనూరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీటుగా రాజకీయం చేయాలంటూ కాలికి కత్తి కట్టి బరిలోకి వదిలారు చంద్రబాబు. అంతేకాదు అన్నమయ్య జిల్లా నుంచి మంత్రిగా, ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా మండిపల్లి తన ప్రతాపాన్ని చూపిస్తూ వస్తున్నారు. అటు సొంత జిల్లాతో పాటు చిత్తూరులోని వైసీపీ నేతల ధాటిని ఎదుర్కొంటూ ప్రభావాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇదే సందర్భంలో తంబళ్లపల్లి లిక్కర్ వ్యవహారంలోనూ మంత్రి చాకచక్యంగా వ్యవహరించి అధినేత ప్రశంసలు పొందారు. అలా పార్టీలో, జిల్లాలో పట్టు సాధించే క్రమంలో కాలం కలిసొస్తుండగా జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకొచ్చింది. వైసీపీ చేసిన పొరపాట్లను సర్దుబాటు చేసే వ్యవహారానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంలోనే రాయచోటి నుంచి జిల్లా కేంద్రం మదనపల్లికు రూటు మార్చుకుంది. దీంతో రాయచోటిలో భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. వైసీపీ నేతలు జనానికి తోడయ్యారు, ఉద్యమాలు చేశారు, కోర్టును ఆశ్రయించారు. అంతకు మునిపే మంత్రి మండిపల్లి ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదం లభించి జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందనే కొత్త గెజిట్తో సంబరాలు చేసుకున్నారు. కూటమికి అనుకూలంగా రాయచోటిలో సంబరాలు సాగాయి. మంత్రి మండిపల్లికి ఘనంగా పౌర సన్మానము జరిగింది. ఆ ఆనందానుభూతుల సడి తగ్గకముందే రాయచోటి ఊపిరి ఆగిపోయేంత పని జరిగిపోయింది. అన్నమయ్య జిల్లా 3 ముక్కలై 3 జిల్లాలు కలిసిపోయింది. జిల్లా కేంద్రం మదనపల్లికి తరలి వెళ్ళింది. కేబినెట్ సాక్షిగా మంత్రి మండిపల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన జరిగేది జరక్క మానదు అన్న చందంగా అన్ని చకచక మారిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మండిపల్లిని అనునయించారు. కొంతకాలం సైలెంట్ అయిన మంత్రి వైసీపీ నేతలపై ఘాటుగా స్పందించారు. అధినేత మాటలను తన వాణిగా రాయచోటి వాసులకు వినిపించారు. స్థానిక భావోద్వేగాలతో ఆడుకోవద్దంటూ వైసీపీ నేతలకు సూచిస్తూనే రాయచోటి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ స్పష్టం చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వచ్చే ఎన్నికల్లో విజయమో వీరస్వర్గమో అన్న చందంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు. ఇక జిల్లా కేంద్రం ఒక్కటే ఇక్కడి నుంచి మారిపోవచ్చు గాని అభివృద్ధి మాత్రం ఆగదని మంత్రి చెప్పడం గమనార్హం. రాయచోటి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1000 కోట్ల నిధులు వెచ్చించడం జరుగుతోందని మీడియా ముందు చెప్పుకొచ్చారు. ఇప్పటికే రాయచోటి సాగు, తాగునీటి అవసరాల కోసం దాదాపు 700 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని స్పష్టం చేశారు. వెలిగళ్లు నుంచి 2వ పైప్ లైన్ హంద్రీనీవా పనులు చక్కబెట్టి ఈ ప్రాంతవాసుల నీటి సమస్యను పరిష్కరించనున్నామని కూడా చెప్పారు. అంతేకాకుండా కోట్ల ఖర్చుతో 100 పడకల ఆస్పత్రి 150 పడకలతో రూపుదిద్దుకోనుంది. సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఊరి చుట్టూ హంగులతో కూడుకున్న రింగు రోడ్డు రాయచోటికి తలమానికం కానున్నాయి. అలాగే మదనపల్లి రాయచోటి మధ్యలో హైవే కూడా ఏర్పాటు కానుంది. జిల్లా కేంద్రం తరలి
తరలిపోయిన క్రమంలో ఈ ప్రాంతవాసులు ఇలాంటి అభివృద్ధితో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ రాయచోటి నుంచి జిల్లా కేంద్రం తరలి వెళ్లడం ఈ ప్రాంతవాసులకు చెదిరిపోని చేదు జ్ఞాపకం. ఈ భావోద్వేగాన్ని ఎవరు ఎన్ని వందలు వేల కోట్లిచ్చినా తీర్చలేని ఆవేదన. వైసీపీ జిల్లానిస్తే కూటమి ప్రభుత్వం అది జిల్లాను తొలగించిందనే అపప్రథ ఎప్పటికీ శాశ్వతమయ్యే అవకాశాలైతే లేకపోలేదు. ఇక ముందు జరిగే ప్రతి ఎన్నికలను ఇదే స్లోగన్ ప్రతిబింబించడమే కాదు, రాయచోటి వీధుల్లో ప్రతిధ్వనించే అవకాశమూ ఉంది. నేతలు ప్రభుత్వాలు మర్చిపోయినా చరిత్ర మాత్రం ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది.